చరణ్ మూవీ గేమ్ చేంజర్ నుంచి ఇప్పటికే 3 పాటల ట్రైలర్ రిలీజ్ అవ్వగా అన్ని ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. దాంతో 4వ సాంగ్ రిలీజ్కు చిత్ర యూనిట్ సిద్ధమైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ హైప్ వోల్టేజ్ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. దాంతో బుధవారం దోపు అంటూ మరో సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కియారా అద్వానీ, రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఉన్న ఈ సాంగ్ చాలా ట్రెండీగా, క్యాచీగా ఉందని చెప్పొచ్చు. ఎవెర్గ్రీన్గా ఉందని చెప్పొచ్చు. జోస్ పెంచుతున్న గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా థియేటర్లోకి రాబోతుంది. దాంతో చాలా రోజుల ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ రోజుల వ్యవధిలో వరుసగా అప్డేట్స్ ఇస్తూ హైప్ను మరింత పెంచుతుంది. ఇప్పటికే ట్రైలర్తో పాటు మూడు పాటలు రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. ఆచార్య తర్వాత నిరాశలో మెగాస్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. దాని తర్వాత RRR సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య మూవీ కూడా డిజాస్టర్గా మిగిలింది. దాంతో మెగా అభిమానులు ఆశలన్నీ ఈ గేమ్ చేంజర్ పైనే ఉన్నాయి. శంకర్ కూడా భారతీ 2 నిరాశపరచడంతో చాలా పట్టుదలతో ఈ మూవీని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఇందులో రామ్ చరణ్ తండ్రి కొడుకు పాత్రలో నటిస్తున్నాడు. సుకుమార్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సుకుమార్ చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్కి జోడీగా కియారా అద్వానీ నటించగా దోప్ సాంగ్ లిరికల్ ఫుల్ సాంగ్ను డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నట్లు ప్రోమోలో చూపించారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు అమెరికాలోని డల్లాస్లో చేయనున్నారు. ఈ పుష్ప 2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సుకుమార్ ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా రాబోతున్నట్లు తెలుస్తుంది. సంక్రాంతికి పోటీగా ఈ మూవీ వాస్తవానికి సంక్రాంతి గేమ్ చేంజర్కి 2 సినిమాలు పోటీగా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డంక్ మహారాజు, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా సంక్రాంతి రిలీజ్ కాబోతున్నాయి. అదేవిధంగా ఈ ప్రోమో కూడా కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. మామూలుగా శంకర్ది చాలా డిఫరెంట్, ఏ సాంగ్ అయినా ఆయన లెవెల్లో చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పొచ్చు. అదే లెవెల్లో ఈ సాంగ్ ఉందని చెప్పొచ్చు. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎలా లిరికల్ ఎలా ఉందనేది. ప్రోమో విధంగా చూసుకుంటే రామ్ చరణ్, కియారా అద్వానీ గారిలో కాంబినేషన్లో ఈ సాంగ్ చాలా హైప్ తెచ్చేలాగా ఉందని చెప్పొచ్చు. డిసెంబర్ 22 రోజు రిలీజ్ అయినాక ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందని మనం చూడొచ్చు. డెఫినెట్గా ఈ సాంగ్ కూడా చాలా హిట్ అవుతుందని చెప్పొచ్చు. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.